అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథిని రథసప్తమిగా జరుపుకుంటాము. సూర్యరథం దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా పయనం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మాఘ సప్తమి మొదలు వచ్చే 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలమని అతిథి కశ్యప ప్రజాపతి దంపతులకు మహావిష్ణు సూర్య భగవానుడుగా ఉద్భవించాడు కాబట్టే నేడు సూర్య జయంతి అని పురాణ గాథల ద్వారా తెలుస్తూ ఉన్నాయి. సూర్య రథానికి కూర్చిన 7 గుర్రాలు 7 వారాలకు, 12 చక్రాలు 12 రాసులకు సంకేతమని, సూర్యుడి పేరుతో ప్రారంభమయ్యేదే భానువారం. మేషం నుంచి మీనం దాకా 12 రాసుల్ని పూర్తి చేయడానికి సూర్య రథానికి ఒక ఏడాది పడుతుంది. ఒకే సూర్యుడు 12 రూపాలు 12 పేర్లతో ప్రకాశిస్తాడు కాబట్టి ఆ విరాట పురుషుణ్ణి నేత్ర ప్రధాన ప్రభావంగా పరిగణిస్తారు. వేద వ్యాఖ్యానాన్ని అనుసరించి ఉత్తరాయణ పుణ్యకాలంలా ఆ సూర్యకాంతిలో జీవితం సాగడం మహాభాగ్యంగా వర్ణిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే భీష్మాచార్యులు అంపశయ్యపై ఎదురుచూశారు. ఋగ్వేదంలోని 10వ మండలం 85వ మంత్రమే సూర్యుడి పరంగా చెప్పిన గాయత్రి మంత్రమని రోజు ఉదయం సూర్యుడికి ఎదురుగా నిలుచుని నమస్కరించే ఆచారం అనాదిగా వస్తుంది. సూర్య ఉపాసకులు నిత్య జీవితంలో సూర్య నమస్కారాలకు ప్రత్యేక స్థానం ఉంది. రథసప్తమి నుంచి వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. ఉగాది నాటికి ప్రకృతి కాంతి సొగసులు సంతరించుకుంటాయి. పంటల పండుగ సంక్రాంతి తర్వాత అవతరించే రథం పండుగ ఇది. రథసప్తమి నాడు ముంగిట్లలో రథం ముగ్గులు సుందరంగా కనిపించి ఆ ముగ్గుల నడుమ పిడకలు పెట్టి సూర్య భగవానుడికి ప్రియమైన పాయసాన్ని వండుతాము. పిడకలపై పాలు పొంగించడాన్ని సిరులు పొంగు అనే సంకేతంగా భావిస్తారు. అప్పటికే రైతులు ధాన్యరాశులను ఇళ్లకు చేర్చి ఉంటారు కనుక ఉదయాన్నే ఇంటిళ్లపాది స్నానాలు ముగించి గాయత్రి జపం, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్య సహస్రం వంటి స్తోత్రాలను పారాయణం చేస్తూ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజున సూర్యుడిని ఆరాధించడం వల్ల శరీర ఆరోగ్యంతో పాటు సంపద, సుఖశాంతులు లభిస్తాయని విశ్వసిస్తాము. ముఖ్యంగా ఈ రోజున తలపై జిల్లేడు ఆకులు ఉంచుకొని స్నానం చేయడం ఒక ప్రధాన ఆచారం. ఇది శరీరంలోని అనారోగ్యాలను దూరం చేస్తుందని విశ్వసిస్తాము. అదేవిధంగా ఈరోజు సూర్యోదయ సమయంలో సూర్య భగవాను వీక్షిస్తూ దోసిలతో నీటిని ఆజ్యం సమర్పించాలి. చిక్కుడు ఆకులతో రథాన్ని చేసి కొత్త పాత్రలో ఆవు పాలు, కొత్త బియ్యం, బెల్లంతో పరమాన్నాన్ని వండి సూర్యునికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున ముఖ్యంగా ఆదిత్య హృదయం లేదా ప్రపంచాన్ని వెలుగును ప్రసాదించే ఆదిత్యునికి కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకునే ఈ రథసప్తమి ఆధ్యాత్మికంగానూ కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగిందని చెబుతారు. తిరుపతి క్షేత్రంలోని మలయప్ప స్వామిని రథసప్తమి నాడు అలంకరించి శ్రీదేవి భూదేవి సమేతంగా 7 వాహనాలపై ఊరేగిస్తారు. తిరుమాడ వీధుల్లో స్వామిని సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, చక్ర, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి నయనానందంగా వ్యవహరిస్తారు. 7 కొండలవాడు సప్తవాహనుడై సప్తాశ్చ సూర్యుడిలా ప్రకాశిస్తారు. జీవరాశికి ప్రాణశక్తిని, ఉత్తేజాన్ని ప్రసాదించే అధిదేవత సూర్యుడు. సూర్యుడు జ్ఞానమండలం అని సూర్యమండలాష్టకాన్ని చెబుతుంది. జయము జయ భద్రాయ అంటూ ఆదిత్య హృదయం శరీర యాత్రలో జీవుడు చేసే కర్మలన్నిటికీ సాక్షిభూతుడు సూర్యుడు. బాహ్య ప్రపంచాన్ని వెలిగించడంతో పాటు అంతరంగంలో అవతరించిన అజ్ఞాన అంధకారాన్ని తొలగించే జ్ఞాన దీపం రవిబింబమని, ప్రత్యక్ష దైవంగా సూర్యుని ఆరాధిస్తే పరబ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుందని సాధకుల ప్రగాఢ నమ్మకం. అందుకే సూర్యుడు సూర్యనారాయణ స్వామిగా రథసప్తమి నాడు పూజలందుకుంటూ ఉన్నారు.
కనుక ఎంతో విశిష్టకరమైన ఈ రథసప్తమి నాడు సూర్యుని పూజ చేసుకొని ఆ శ్రీమన్నారాయణుడి కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.